ఆంధ్రప్రదేశ్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పాల్గొన్న సభ వైఫల్యం చెందిన తీరుపై ఆత్మవిమర్శ చేసుకోకుండా తెలుగుదేశం పార్టీ వారు పలు ఆరోపణలు చేస్తూ పోలీసులపై నెట్టడానికి చేస్తున్న ప్రయత్నం చాలా దుర్మార్గంగా ఉంది. విషయం ఏంటంటే ప్రైమ్ మినిస్టర్ గారు పాల్గొనే ఏ సభకైనా ఎస్పీజీ కంట్రోల్కి వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా. వాళ్ళ పరిధిలోనే పనిచేయాలి ఎవరైనా. అట్లాగే వాళ్ళకి తెలియకుండా లోకల్ పోలీస్ కూడా ఏం చేయడానికి ఉండదు. అలాంటిది జనం రాకపోతే రోడ్ల మీద ట్రాఫిక్ ఆపటం కోసం కార్లను అడ్డం పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీ దాని మీద ఎందుకు వివరణ ఇవ్వదు? పైగా ట్రాఫిక్ రెగ్యులేషన్ చేయలేదని పోలీసుల మీదే ఎదురారోపణ. నిజానికి కొందరు మిత్రులు అంటున్నారు అలా రోడ్ల మీద కార్లు అడ్డం పెట్టి ట్రాఫిక్ డ్రోన్ పిక్చర్ తీయటం కోసం, వీడియో తీయటం కోసం వాహనాలను ఆపు చేసినందుకు వాళ్ళ మీద కేసు పెట్టాలని కొందరు అంటున్నారు. అయితే ఏంటంటే వీళ్ళు డబాయింపు సెక్షను. ఇప్పుడు నాకు ఒకటి మాత్రం అనిపిస్తూ ఉంది, ఇంతకాలం ముఖ్యమంత్రి జగన్ గారిని కానీ జగన్ గారి ప్రభుత్వాన్ని కానీ న్యాయ వ్యవస్థను అడ్డం పెట్టుకుని వందల వేల కేసులు వేయించి రకరకాల రూపాల్లో పిల్స్ అనో అదనో ఇదనో ప్రతి దాని మీద కేసులు వేయించి ఆ ప్రభుత్వానికి ఎక్కడ కదలకుండా ముందుకు వెళ్లకుండా అడ్డం పడినటువంటి తీరు కానీ రాష్ట్రం ఎక్కడ అభివృద్ధి చెందకూడదన్నట్లుగా వ్యవహరించిన తీరు కానీ చూసాం ఈ 5 ఏళ్ల పాటు, ఇక 58 నెలల పాటు. ఇక ఈ 2 నెలలు ఎన్నికల కమిషన్ని ప్రభావితం చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం ద్వారా రకరకాల ప్రయోగాలు ఈ తెలుగుదేశం చేస్తుందేమో చూడాలి. తెలుగుదేశంతో పాటు జనసేన, బీజేపీ కూడా సంతకాలు పెట్టి ఎన్నికల అధికారికి కంప్లైంట్ ఇచ్చారు. ఓకే, నిజంగా తప్పు జరిగితే కంప్లైంట్ ఇవ్వటం ఆక్షేపణ ఏం కాదు. కానీ వాళ్ళ వైఫల్యాన్ని తీసుకొచ్చి పోలీసుల మీద ఇవ్వటం ఏంటి? వాళ్ళు ఆశ్చర్యం ఏంటంటే పూలగుచ్చం ఇవ్వడానికి కూడా అనుమతించలేదు పోలీసులు అంటున్నారు. పోలీసులు అనుమతించకపోవటం ఏంటి? నిజంగా వీళ్ళు తెచ్చారా? తెస్తే ఎవరు ఆపారు? ఎందుకు ఆపారు? ఎవరు ఎట్లా ఆపుతారు? ఎస్పీజీ వాళ్ళు కదా ఆపాల్సింది. ఆపితే ఎస్పీజీ వాళ్ళు ఆపిన తర్వాత లోకల్ పోలీసు ఎవరన్నా అడ్డం పడతారా? పోనీ అటువంటిప్పుడు పురంధరేశ్వరి గారు ఎట్లా జ్ఞాపకం తీసుకొచ్చారు? ఇలాంటి మినిమం కామన్ సెన్స్ ఉన్నటువంటి పాయింట్ల మీద కూడా బురదల్లే ప్రయత్నం. జనం రాకపోతే దానికి పోలీసులు ఏం చేస్తారు? 2500 బస్సులకు ఆర్డర్ ఇవ్వటం ఎందుకు ఇచ్చారు? ఇచ్చితే మరి అటన్నింటినీ తీసుకెళ్ళి అది వాళ్ళ అభిమానులను తెచ్చుకోవచ్చు కదా. మరి 1500 బస్సులు క్యాన్సిల్ చేశారట. ఎందుకు చేశారు చెప్పాలి కదా. అవేమి చెప్పట్లా. చాలా ఆ మైకు నాకు ఎవరో ఫ్రెండ్స్ చెబితే ఆశ్చర్యం వేసింది. చిలకలూరుపేట ప్రాంతాల్లో రికార్డింగ్ డ్యాన్స్ చేసే ట్రూపులు ఉంటాయి. వాళ్ళకి సపరేట్గా వాళ్ళు ఈ మైక్ సిస్టమ్స్ వాళ్ళు పెట్టుకుంటారు. అలాంటి మైక్ సిస్టమ్ తీసుకొచ్చి ప్రధానమంత్రి గారికి పెడతారా అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు కొందరు మిత్రులు. నాకైతే ఆ మైక్ సిస్టమ్లు వాటి గురించి తెలియదు కానీ, బట్ అది కరెక్ట్ అయితే మాత్రం చాలా హాస్యాస్పదం కదా, వాళ్ళ వైఫల్యం కదా. ఆయన 10 నిమిషాల సేపు ప్రధానమంత్రి గారు అట్లా నిలబడిపోవాల్సినటువంటి పరిస్థితి సిగ్గుపడకపోగా పైగా పోలీసుల మీద టవర్లు ఎక్కారు, అది ఎక్కారు. టవర్లు ఎక్కించినప్పుడు మీ వాలంటీర్లు ఏమయ్యారు? మీ మీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలంతా ఉండాలి కదా, వాళ్ళంతా చేతులు ఎత్తేసారా? వాళ్ళు దించాలి కదా. ప్రైమ్ మినిస్టర్ గారు పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నప్పుడే అక్కడ ఎక్కున్నారు కదా. ప్రైమ్ మినిస్టర్ గారు అడ్డం పడి మీరు దిగండి అని చెప్పారు కదా. మరి అయినప్పటికి కూడా ఈ పరిస్థితి తెచ్చుకోవటం అంటే తెలుగుదేశం పార్టీకి క్యాడర్ లేదు, సరైన డిసిప్లిన్ ఉన్న కార్యకర్తలు లేరు, వాలంటీర్ వ్యవస్థే లేదు వాళ్ళకి పార్టీకి అని వాళ్ళు ఒప్పుకున్నట్లే కదా. సో ఈ రకంగా చాలా పైగా పుష్పగుచ్చం అని పోని వాళ్ళు తెచ్చుకున్నప్పుడు ముందు ఎజెండాలో ఏముందో చూసి ఆ పార్ట్ కొట్టేయించేస్తే సరిపోయేది కదా. ఏది ప్రధానమంత్రి గారికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సన్మానం చేస్తారని ఆ ఎజెండాలో పెట్టుకోవటం ఎందుకు? వీళ్ళు తెల్లమొహం వేసుకుని నిలబట్టడం ఎందుకు? ప్రధానమంత్రి గారిని అగౌరవపరిచిన పరిస్థితి తెచ్చుకోవటం ఎందుకు? ఇదంతా కూడా చాలా ఎబ్బెట్టుగా అనిపిస్తూ ఉంది. ఏదేమైనా ఒకటి, పోలీసుల మీద పైగా ఆల్రెడీ ఈనాడు రామోజీరావు గారికి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు నివేదిక పంపించేశారంట. ఈయనకి చెవిలో చెప్పారంట. వెంటనే ఎస్పీ మీద వేటు వేస్తారా అని రాస్తున్నారు. ఖచ్చితంగా ఇవన్నీ చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ద్వారా ఎన్నికల కమిషన్ని ప్రభావితం చేసి ఏదో రకంగా ఎలక్షన్లో లబ్ధి పొందాలని, చివరికి పోలీస్ అధికారులు తప్పు చేయకపోయినా వాళ్ళని ఏదో రకంగా వాళ్ళ మీద కక్ష తీర్చుకునే రూపంలో కానీ, వాళ్ళకి ఓట్లు పడకపోతే చివరికి పోలీసులదే బాధ్యత అనేట్లు చెప్పేటట్టుగా వీళ్ళు ప్రవర్తించబోతున్నారని అనుమానంగా ఉంది. కేంద్ర ప్రభుత్వం కూడా అసలే ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ వచ్చి జగన్ని వాళ్ళు ఆశించిన రీతిలో తిట్టలేదని, దూషించలేదని తెగ బాధపడిపోతున్నారంట. ఇప్పుడు దాని తోడు వాళ్ళ వైఫల్యాలన్నీ బయటపడేసరికి మొత్తం పోలీసుల మీద నెట్టేసి
వాళ్ళు సీఈఓకి వినతిపత్రం ఇచ్చారు. సో ఇవన్నీ కూడా జనం గమనిస్తూనే ఉంటారు. ఖచ్చితంగా చిలకలూరిపేట వద్ద జరిగిన సభ ఫెయిల్యూర్కి తెలుగుదేశం బాధ్యత వహించాలి. వీళ్ళు అనవసరంగా తెలుగుదేశంతో పాటు జనసేన వెళ్ళిందంటే వాళ్ళు సంతకం పెట్టారంటే అర్థం ఉంది, కానీ బీజేపీ వాళ్ళు కూడా సంతకం పెడుతున్నారంటే ఆ వినతి పత్రం మీద వాళ్ళు కూడా గుడ్డిగా చంద్రబాబుని అనుసరిస్తున్నారు. దీనివల్ల వాళ్ళకే నష్టం తప్ప, ఎందుకంటే అసలు బీజేపీ సభలకు వెళ్తే రాష్ట్రానికి ద్రోహం చేసినట్లే అని చెప్పిన చంద్రబాబు గారితో ఇప్పుడు వాళ్ళు అలయబలయ చేసి తిరుగుతున్నారు. సరే ఏం జరుగుతుందో కానీ, బట్ అనవసరంగా ఇప్పుడు చాలామంది ఎగ్జాంపుల్ చెబుతున్నారు, రోడ్ షోల్లో నువ్వు తొక్కిసలాట చేస్తున్నావా అంటే కోర్టు ఒప్పుకోలేదు. మరి చంద్రబాబు గారు వాళ్ళంతా ఏంటో మీద పడ్డారు. కందుకూరులో 8 మంది చనిపోయారు. గుంటూరులో అవేవో కిట్లు పంపిణీ చేస్తాం, ఏదో సరుకులు పంపిణీ చేస్తామని చీరలో ఏవో పంపిణీ చేస్తామని చెప్పి తొక్కిసలాటకు గురి చేశారు. అక్కడ 3 చనిపోయారు. వాటి మీద నడి రోడ్డు మీద రోడ్ షోలు వద్దు అంటే కోర్టు ఒప్పుకోలేదు. ఇప్పుడు దానికి ఇప్పుడు తెలంగాణలో ఆయన ఎన్నికల అధికారి చెబుతున్నారు రద్దీ ఉన్న రోడ్ల మీద షోకి అలౌ చేయమని చెప్పి. మరి ఈ పరిస్థితి మరి ఆంధ్రలో కూడా వస్తుందో రాదో తెలియదు. బట్ ఒకటి మాత్రం వాస్తవం, ఇక ప్రతిరోజు కూడా తెలుగుదేశం పార్టీ వారికి జనం మీద నమ్మకం పెట్టుకోకుండా ఈ రకంగా పోలీసులను తెచ్చడం, లేకపోతే కేంద్ర ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకోవటం, ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేయటం, ఉన్నవి లేనివి ఇవన్నీ చేసే అవకాశం అయితే కనపడతా ఉంది స్పష్టంగా. ఇప్పటికే చంద్రబాబు గారు నా మీద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా బొమ్మలు వేస్తున్నారన్న దాంట్లో ఏమైనా అభ్యంతరం ఉంటే కంప్లైంట్ చేయొచ్చు. కంప్లైంట్ చేయకుండా ఈ ప్రచారానికే మరి ప్రాధాన్యత ఇచ్చినట్లు ఉంది. అదే జగన్ గారి విషయంలో వాళ్ళు చాలా స్పష్టంగా వాళ్ళు ఎంత అభ్యంతరకరమైన వ్యాఖ్యలు, అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తున్నారో తీసుకెళ్ళి సీఈఓ గారికి ఇచ్చారు. సీఈఓ గారు నోటీస్ ఇచ్చారు. నోటీస్ ఇచ్చి తొలగించమన్నారు. అట్లాగైతే వీళ్ళు కూడా చేసుకోవచ్చు. కానీ అన్నిటికీ మసిపూసి మారేడికాయ చేయాలని తెలుగుదేశం పార్టీ చేస్తున్న ప్రయత్నాలు ప్రజలంతా గమనిస్తున్నారని మాత్రం చెప్పక తప్పదు.